మందిరంలో మనము కనబడాలి. మనము దీవించబడాలి అంటే ఈరోజు మనము దేవుని యొక్క మందిరంలో కనబడాలి. విశ్రాంతి దినం అనగా పరిశుద్ధ దినం. గడిచిన 6 దినములు మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎన్నో కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం, ఎన్నో పనులు మనం చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనము మన యొక్క పనులన్నీ విడిచిపెట్టి, మన యొక్క అవసరాలన్నిటిని విడిచిపెట్టి దేవుని యొక్క మందిరంలో మనము కనబడట అలవాటు చేసుకోవాలి. దేవుని మందిరానికి మనము మెలకువగా రావాలి, ఊర్పుకతో రావాలి. మనకు ఎన్నో అనారోగ్యాలు ఉండొచ్చు, ఎన్నో బలహీనతలు ఉండొచ్చు, ఎన్నో అవసరాలు ఉండొచ్చు, ఎన్నో పనులు మనం చేస్తూ ఉండొచ్చు. వాటన్నిటి మనం విడిచిపెట్టి దేవుని యొక్క మందిరానికి మనము రావాలి. దేవుడి యొక్క దినాన్ని పరిశుద్ధపరచాడు. మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. మనం ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి అంటే మన యొక్క తండ్రి ఎవరు? పరిశుద్ధుడు. మన యొక్క తండ్రి పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు సామాన్య మనుషులాగా ఉండవాలని కాదు, నువ్వు సామాన్య మనుషులు కాదు, నువ్వు దేవుని చేత ప్రత్యేకించబడిన వాడు కనుక మనమందరము ఈరోజు దేవుని స్తుతించేవాడిగా ఉన్నాం. హల్లెలూయా. మనమందరము దేవుని గణపరిచేవాడిగా ఉన్నాం. దేవుడు సెలవిస్తున్నాడు, 6 దినములు నువ్వు ఎన్ని పనులైనా చేసుకో, 6 దినములు ఎక్కడికైనా వెళ్ళు, కానీ విశ్రాంతి దినమున దేవుని యొక్క ఆలయాన్ని మనము విడిచిపెట్టకూడదు. విశ్రాంతి దినమున దేవుని యొక్క ఆలయంలో కనబడడం మనము అలవాటు చేసుకోవాలి. దేవుని యొక్క మందిరానికి మనము సిద్ధపాటుతో రావాలి. మనం ఒకసారి కూర్చొని మళ్ళీ ఇంటికి వెళ్ళి, మళ్ళీ కూర్చొని మళ్ళీ ఇంటికి వెళ్ళి అలాంటి పనులు మనం చేయకూడదు. దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు భయభక్తులతో, దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మన యొక్క మాటలు వింటాడు, మన ప్రార్థనలు వింటాడు అని భయభక్తులతో మనము దేవుని యొక్క మందిరానికి రావాలి. మొదటిగా మనం దేవుని యొక్క మందిరానికి ఎందుకు రావాలంటే పరిశుద్ధుడు కనుక, మనము పరిశుద్ధుల వారం కనుక మనము దేవుని యొక్క మందిరానికి రావాలి. రెండవదిగా మనము ఎందుకు దేవుని మందిరానికి రావాలి అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. యూదుల చేత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము దానిని విరిచి ఇది మీ కొరకై నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మనం ఏం చేయాలంట? రెండవదిగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి. మన కుటుంబంలో వారిని జ్ఞాపకం చేసుకుంటాం, మన స్నేహితులను జ్ఞాపకం చేసుకుంటాం, మన బంధువులను జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరైనా స్నేహితులు బర్త్డే వస్తే కరెక్ట్ 12 గంటలకి మనము ఫోన్ చేసి విష్ చేస్తాం. కానీ మనం దేవుణ్ణి మర్చిపోతాం. మనల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు, మనం దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతూ ఉంటాం. మన పనులు చేస్తున్నప్పుడు కానీ, మన ప్రయాణంలో కానీ, మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ, ఎవరిదైనా మాట్లాడుతున్నప్పుడు కానీ మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఒకసారి మీ హృదయంలో పరీక్ష చేసుకోవాలి. మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా, లేక నీ యొక్క సొంత ఆలోచనల చేత, నీ సొంత తలంపుల చేత నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్నావా? దేవుని గ్రంథంలో ఒక గెహజీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక సేవకుడి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. దేవుని అంటే తెలుసు, దేవుని మాట అంటే తెలుసు, దేవుని అంటే భయభక్తులు ఎలా ఉండాలో తెలుసు, దేవునితో ఏ విధంగా నడవాలో తెలుసు. అయినప్పటికీ ఆయన ఏం చేశాడు? ధనం వెంట పరిగెత్తాడు. నీ యొక్క పరుగు ఏ విధంగా ఉంది? ఈ లోకంలో ఉన్న అవసరాల కోసం పరిగెడుతున్నావా, లేక దేవుని కోసం నువ్వు పరిగెడుతున్నావా? దేవుని యొక్క ఆలయాన్ని కోసం నువ్వు పరిగెడుతున్నావా, లేక నీ యొక్క సొంత ఆలోచనల చేత, నీ సొంత అవసరాల కోసం నువ్వు పరిగెడుతున్నావా? దేవుని విడిచి తిరిగిన వారికి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఈ యొక్క గెహజీ అనే వ్యక్తి ఆ యొక్క ధనం కోసం, ఆ యొక్క సంపద కోసం పరిగెత్తి ఏం తెచ్చుకున్నాడు? కుష్టి రోగాన్ని సంపాదించుకున్నాడు.